కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ధి లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టి మళ్ళీ ఇంకో కోర్టుకు తీసుకెళ్ళటం, అక్కడి నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్ళటం. ఇది మనం కళ్ళారా పోసాని కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం. అలా చాలామంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్గా మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్న వాంటెడ్గా ఈరోజు జిల్లాలకి పోసాన కృష్ణమురళి గారిని వెహికల్లో తీసుకెళ్ళి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈరోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడవచ్చు. కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని, మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టము, న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను. ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం, 9 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చెత్త ప్రభుత్వం, ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు. కాబట్టే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన, కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి. ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్ధంగా చేయాలో అలా చేయాలి, అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ప్రెస్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయటమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధికి పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కళ్ళారా